బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. బేగంపేట రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,00,000 కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి ప్రకటన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,750 కోట్లతో సాగుతున్న పునరభివృద్ధి పనులతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ మెట్రో రైల్ సేవలను భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు త్వరలో యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున నూతన ఒరవడితో పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అన్ని విధాల వసతుల కల్పన కోసం ఒక కార్పొరేట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లు పునరుద్ధరించే భాగంగా ఈరోజు మన తెలంగాణలో పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథి చేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేదిక ఉన్నటువంటి అధికారులు, వేదిక నుండి ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలంతా కూడా కొనియాడి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లు గుర్తించి 2,750 కోట్లు ఇలా కేటాయించి ఈ రోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణలో బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో అన్ని విధాల రైల్వే స్టేషన్లు కొత్త హంగులతోటి ప్రారంభిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజల తరఫున మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందులో భాగంగా యాదాద్రి, యాదగుట్ట ఈ తెలంగాణలో మొదటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామికి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి ఎంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నందున వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం ఎంఎంటీఎస్ గతంలో పెద్దలు ప్రకటించారు. ఇందులో కూడా దానికి నిధులు కేటాయించి యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు యాదగుట్టకు ఎంఎంటీఎస్ కూడా తొందరగా పనులు ప్రారంభించాలని ఇప్పుడే గౌరవ మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జీఎంతో మాట్లాడినందుకు చాలా సంతోషం. మా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగుట్ట కూడా ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున అక్కడ రైల్వే స్టేషన్ పునరుద్ధరించి ఎంఎంటీఎస్ తొందరగా పనులు ప్రారంభిస్తారని చెప్పి మంత్రి గారికి వేదిక మీద వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ యాదగుట్ట అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలంటే అక్కడ భక్తులకు సౌకర్యాలతో పాటు రైల్వే స్టేషన్ ఆధునీకరించి ఎంఎంటీఎస్ తొందరగా చేయాలి. ఇలా ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ పునరుద్ధరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888
మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.